ఒకటి తప్పితే ఒకటి ఎలక్షన్లు వస్తూనే ఉన్నాయి. తొలుత తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిచినాయి. అటెంక ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లు, దేశమంతా పార్లమెంట్ ఎలక్షన్లు, సందు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు, బై ఎలక్షన్లు, ఇట్లా రికాం లేకుండా నడిచింది పంచాది. అయితే అన్ని ఓడిచినాయి, ఫలితాలు కూడా వచ్చినాయి. ఇక సర్కారోళ్ళు కొలువు తీరుడు ఒక్కటే బాకీ ఉన్నది అని అనుకుంటున్న యాళ్ళలా ఇంకో కొత్త ఎలక్షన్ రాబోతున్నది తెలంగాణలో. ఇంకేం ఎలక్షన్ అబ్బా అని పరిశాన్ కాకుర్రి చూడుర్రి. ఇంకేం ఎలక్షన్లు ఉన్నాయి పాడైపోను. లీడర్ల ముచ్చట్లతోని చెవులకు తూట్లు పడేటట్టున్నాయని నారాజయ్యారు. ఎలక్షన్లు అంటే పబ్లిక్ కు కాదు, చెయ్యి పార్టీ లీడర్లకు వచ్చినాయి. గదే ఈ నెల 27తోని టీపీసీసీ పెబ్బ సీట్లకెళ్లి రేవంత్ సారు దిగిపోతాడట. అందుకే ఇప్పుడు కొత్త అధ్యక్షుని ఎన్నుకునే యుగురం చేస్తున్నారట. ఇప్పటికే ఢిల్లీ పెద్ద మనుషులు కొత్త పీసీసీ చీఫ్ ఎవలను చేయాలి, ఎట్టెట్ట చేయాలి అని రేవంత్ సార్ తోని మాట ముచ్చట చేసినట్టే ఉన్నారు. టీపీసీసీ చీఫ్ పదవి తోని కలిపి పనిల పని వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా కొత్తోళ్లను నియమించాలి అన్నట్టు చూస్తున్నారట. అసలే చెయ్యి పార్టీ వాళ్ళు ఏమన్నా కార్యం ముంగటేసుకున్నారంటే అది సినిగి షాట్ అంత అవుతుంటదని అనుకుంటుంటారు చాలా మంది. సీట్లు రానోళ్ళు అలిగి ఆగమాగం చేస్తుంటారు. అందులో ఈసారి తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి పీసీసీ చీఫ్ పోస్ట్ కు గిరాకీ గట్టిగా ఉన్నదట. సీటు మాకు కావాలంటే మాకు కావాలన్నట్టు మంత్రుల కానుంచి సురువు చేస్తే అందరూ పోటీ పడుతున్నారట. బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం సారు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, ఎంపీ సురేష్ షెట్కార్ పోటీ పడుతున్నారట. ఇక రెడ్లు చూసుకుంటే జానారెడ్డి సారు, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి సీటు మాకే కావాలని అంటున్నారట. నడమ శ్రీధర్ బాబు సారు కూడా పీసీసీ చీఫ్ కుర్చీ మీద కన్నేసిండా అంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమారు, ఎస్టీలల్లా సీతక్క, బలరాం నాయక్ పోటీ పడుతున్నారట. తత్తిమ పోస్టులకు కూడా పోటీ గట్టిగానే ఉన్నదట. మరి ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని జర్రా అటు ఇటు అయినా చెయ్యి పార్టీల మళ్ళీ పంచాయతీ అవుతుంది అనుకుంటారు ఇప్పుడు అందరూ.